హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అంశం మోస్ట్ ఇంపార్టెంట్ 3 రాజధానులకు సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉంది. సో దానికి సంబంధించిన గవర్నర్ ఆమోదము, దానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి అవన్నీ చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు చైనా సొంతంగా నావిగేషన్ వ్యవస్థతో వార్తల్లోకి వచ్చింది. జీపీఎస్కి ప్రత్యామ్నాయంగా అది ఎలా పనిచేయబోతోంది, బిడో నావిగేషన్ సిస్టమ్ ఏ రకంగా ఉండబోతోంది అదంతా కూడా చూద్దాము. మరియు దాంతోపాటు ఇన్ స్పేస్ ఇటీవల వార్తలు నిలిచింది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో ఈరోజు ఇస్రో ఆ విషయంలో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో, చైనాతో బార్డరింగ్ సరిహద్దు గ్రామాలు, ఆ విషయాల్లో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఈరోజున భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానివల్ల లాభం ఏంటి అదంతా చూద్దాము. మరియు దాంతోపాటు ప్లాస్మా విషయం ఒకటి వార్తలు ఉంది. ప్లాస్మా డొనేట్ చేసే వారికి 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఒక రాష్ట్రం ముందుకు వచ్చింది, అదేంటో చూద్దాము. మరి దాంతోపాటు ఈరోజున గరుడ్ స్క్వాడ్ అనే పేరిట కొత్త రక్షణ వ్యవస్థ వార్తలోకి వచ్చింది, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ అవార్డు ఇప్పుడున్న పరిస్థితులలో మోస్ట్ ఇంపార్టెంట్, అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరియు వీటితో పాటు క్రీడా సంబంధిత సమాచారాలు, వార్తలు నిలిచిన వ్యక్తులు ఉన్నారు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో ముందుగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ పేరిట ఒక అవార్డు అనేది ఉంది, అది దేనికోసం సంబంధించింది అవన్నీ చూద్దాం. సో మనకు తెలుసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలామందికి కూడా చాలా ఫేవరెట్ లీడర్గా ఉంటాడు. స్వాతంత్రం రాకముందే కొంతకాలం ముందే చనిపోవడం జరిగింది, అదంతా మనకు తెలుసు. హిస్టరీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి గొప్ప అంశాలని మనం నేర్చుకునే ఉన్నాం. సో అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం తన జయంతి రోజున, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23, సో జనవరి 23న ప్రతి సంవత్సరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదట ఒక అవార్డులు ఇస్తుంది. సో మనం చూస్తాము, అవార్డులు అనేవి క్రీడలకు ఒక రకమైన అవార్డ్స్ ఉంటాయి, లేదా సోషల్ సర్వీస్కి ఒక రకమైన అవార్డ్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క అవార్డు ఒక్కొక్క రంగానికి ఇస్తారు. ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డ్స్ అనేవి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా విపత్తు కాలంలో ఉంది, విపత్తును ఎదుర్కొంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈ విపత్తు మహమ్మారి భారతదేశం పైన ప్రభావం దారుణంగా చూపిస్తుంది. ఎన్ని లాక్డౌన్లు విధించినా, ఎన్ని అన్లాక్ల నుండి బయటకు వచ్చినా కూడా మనకి ఈరోజు కరోనా మహమ్మారి వెంట పడుతూనే ఉంది, విపరీతంగా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో ఈ అవార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. అది ప్రతి సంవత్సరం జనవరి 23న ఇచ్చే నేతాజీ అవార్డ్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఇచ్చే అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి లాస్ట్ డేట్ ఆగస్టు 31 వరకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. అప్లికేషన్స్ అంటే మాకు అవార్డు ఇవ్వండి అని మనం అప్లై చేసుకోవాలన్నట్టు. అండ్ ఆ అవార్డు పేరేంటి అంటారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. ఆపద అంటే ఏంటి? విపత్తు, ప్రబంధన్ నిర్వహణ. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2020 అవార్డులకి గాను 2021 జనవరి 23న ఇస్తారు. అంటే ఏంటి? ఈ సంవత్సరంలో విపత్తు నిర్వహణలో, సో విపత్తు నిర్వహణలో, సో విపత్తు మనం నేర్చుకుంటూనే ఉంటాం. మీరు ప్రతి సబ్జెక్ట్లో చూడండి, లేదా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. విపత్తు అంటే ఏంటి? ఆర్థిక పరంగా ఎలాంటి నష్టాలు చూపిస్తుంది, ప్రాణం పరంగా ఎలాంటి నష్టాలు చూపిస్తుంది, అలా విపత్తుల గురించి నేర్చుకుని ఉంటారు. సో అలాంటి విపత్తులు రకరకాలుగా ఉంటాయి మన భారతదేశంలో. సో వరదలే కానివ్వండి, డ్రాటే కానివ్వండి, లేదా భూకంపాలే కానివ్వండి, ఇప్పుడు కరోనా మహమ్మారే కానివ్వండి. ముఖ్యంగా ఇప్పుడు కరోనా మహమ్మారి ఇది ఒక విపత్తుగా ప్రకటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ఆధారంగా ప్రస్తుతం కరోనా విపత్తు. సో ఈ కంటికి కనిపించని వైరస్ చాలా ప్రమాదానికి గురి చేస్తుంది మనల్ని, ఆర్థికంగాను ప్రాణాల పరంగాను చాలా మందిని బరి తీసుకుంటుంది. సో ఇలాంటి విపత్తు దీనికి సంబంధించి అనుకోండి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే అవార్డ్స్ ఏ రంగంలో వ్యక్తులకి ఇస్తారు ఇప్పుడు మీకు అర్థం కావాలి. సో విపత్తు నిర్వహణలో కృషి చేసిన వ్యక్తులకి, సంస్థలకి. సో విపత్తు నిర్వహణ అంటే భారతదేశంలో ఏ విపత్తు విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా
సో ఇండియా లోపల వస్తున్న విపత్తుల విషయంలో కొంతమంది వ్యక్తులు చారిటీ చేస్తారు, ఆ విపత్తుని పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారు. ఎలా ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయి అనుకోండి, కొన్ని డిస్ప్లేస్మెంట్ ఏరియాస్ కానివ్వండి, రీహాబిలిటేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. అలా వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడము, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఎవరైతే ఉంటారో వారితో పాటు. సో ప్రైవేట్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, సోను సూద్ ఉన్నాడు. సోను సూద్ కూడా తను ఏ రకంగా ఫేమస్ అయ్యాడు ఈ రోజున, ఈ విపత్తు కాలంలో, కరోనా కాలంలో లేబర్ ఎవరైతే ఉన్నారో, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి స్వస్థలాలకు పంపించడానికి వార్తలు నిలిచాడు, తన వంతుగా కృషి చేశాడు. అందులోనూ ఈ వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు, స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికుని వారి కోసము ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు, ప్రవాసీ రోజ్గర్ అని. అది మనం చర్చించుకున్నాము. దాంతోపాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఒక కుటుంబానికి 2 అమ్మాయిలు ఒక వ్యవసాయంలో చేస్తున్నారు అని చెప్పేసి అదంతా మనం నేర్చుకున్నాము. అందులో దానికి బదులుగా ఒక ట్రాక్టర్ని పంపించాడు. 2 అమ్మాయిలని అలా చేయకూడదు, అలా వ్యవసాయ పనులకి వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ కోసం ఇప్పుడు ట్రాక్టర్ పంపించి వార్తలు ఇస్తాం, మనం అన్నీ చూస్తాం. సో ఇలాంటి చారిటీస్ ఈ విపత్తు కాలంలో చేస్తున్నాడు. సో అలా విపత్తు సమయంలో ప్రజలను కాపాడడానికి కానివ్వండి, చారిటీస్ కానివ్వండి, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఎవరైతే చారిటీ కానివ్వండి విపత్తును నిర్వహించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో ఎవరైతే విశిష్ట సేవలు చేస్తారో వారికి నేతాజీ సుభాష్, అవార్డు పేరేంటిది, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2020. అంటే ఈ సంవత్సరంలో వచ్చిన ఆపదల విషయంలో, డిజాస్టర్స్ విషయంలో ఎవరైతే విశిష్ట సేవలు చేస్తారో వారికి ఎప్పుడు ఇస్తారు, 2021 జనవరి 31న ఇస్తారు. సో దానికి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆగస్టు 31 వరకు అప్లికేషన్స్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సోను సూద్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా కొన్ని సంస్థలు, చాలా సంస్థలు ఈరోజు ముందుకు వచ్చాయి. కరోనా సమయంలో ఆ లాక్డౌన్ కాలంలో ఆకలి చావులు ఉండకూడదు, అలాంటి వ్యక్తులను కాపాడాలి అనే ఉద్దేశంతో చాలామంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో కానివ్వండి, సో మాస్కులను పంపిణీ చేయడం కానివ్వండి, కొంతమంది కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు వలస కార్మికులు, ఎలాంటి ప్రజా రవాణా లేదు అని చెప్పేసి కాళ్ళరిగేలా నడుస్తున్న వారికి చెప్పులు పంచడం కానివ్వండి. సో ఇలా రకరకాల చారిటీ చేస్తున్నాయి. అలా విపత్తుల సమయంలో పబ్లిక్ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని విశిష్ట సేవలు చేసే వ్యక్తులకి లేదా సంస్థలకి ఇచ్చే అవార్డే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. సో ఈ ఇయర్ ఆగస్టు 31 వరకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ ఈ అవార్డ్స్ ఏ సంస్థ ఇస్తుంది అంటారు, గుర్తుంచుకోండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఏదైతే ఉంటుందో భారతదేశంలో విపత్తులన్నింటినీ కూడా క్లాసిఫై చేసేది ఆ సంస్థ ఇచ్చే అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఎవరి పేరు మీద అంటారు, ఇది ఇంపార్టెంట్, సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఇస్తుంది. సో అలా ఈ అవార్డు అనేది ఈరోజు వార్తలు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. జనవరి 23న ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక సంస్థకైతే 51 లక్షల రూపాయలు ఇస్తారు, ఒక వ్యక్తికి అయితే 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఎంత అనేది అవసరం లేదు, బట్ చెప్తున్నాను. అలా సంస్థకైతే ఎక్కువగా ఉంటుంది, వ్యక్తులకైతే తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక మెడల్ ఇస్తారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్న ఒక మెడల్ ఇస్తారు. సో ఈ రకంగా విపత్తుకు సంబంధించి విశిష్ట సేవలు రంగంలో ఇచ్చే అవార్డు ఏంటంటే మనకి సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఇచ్చే అవార్డు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, అలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అవార్డ్స్ ఇస్తారు. అండ్ ఈ రోజున వార్తల్లో నిలిచిన ఇంకొక అవార్డు కూడా ఉంది. అదేంటంటే క్రీడా రంగంలో విశిష్ట పురస్కారాలు ఉంటాయి మనకి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కానివ్వండి, ఇది వేరే ఇప్పుడు చెప్పే టాపిక్, సెకండ్ టాపిక్. మరియు ద్రోణాచార్య మరియు అర్జున అవార్డు, ఇవన్నీ ఏ రంగంలో ఇస్తారు, సేమ్ ఇందాక చెప్పినట్టుగా అవేమో విపత్తుల రంగంలో ఇస్తారు. ఏది సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఇచ్చేటివి. ఇవేంటంటే క్రీడలకు ఇచ్చే పురస్కారాలు. క్రీడలకు ఎవ్రీ ఇయర్ ఆగస్టు 29న ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. సో ఆ ప్రత్యేక దినం రోజున ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు, క్రీడలను గుర్తించే అవార్డ్స్ ఇస్తారు, రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. కానీ ఇప్పుడున్న కోవిడ్-19 పరిస్థితుల కాలంలో పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఈ అవార్డులు కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మహమ్మారి ఎంతలా మనల్ని దారుణంగా ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, కరోనా మహమ్మారి. ఇంకా ఆగస్టు 29 అంటే కేసెస్ ఏ రకంగా ఉంటుంది, అసలు అప్పుడు పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో ఈ పెద్ద సమావేశము క్రీడాకారులందరినీ కూర్చుని పెట్టేసుకొని వారికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారి మీదుగా పురస్కారం ఇవ్వడం, ఇదంతా జరగని అవకాశాలు కనబడట్లేదు. అందుకోసమని ఇవి కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ విపత్తు కాలంలో అవార్డ్స్ కానివ్వండి, రామన్ మెగసెసే అవార్డ్సే కానివ్వండి పోస్ట్పోన్ అయినాయి. మన ఏషియా నోబెల్స్ మరియు ఆస్కార్ అవార్డులు చరిత్రలోనే మొట్టమొదటిసారి 2 నెలలకు పైగా పోస్ట్పోన్ అయినాయి. మరియు ఈ రోజున అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ సుభాష్ చంద్రబోస్
పేరిట ఇచ్చే అవార్డులు మాత్రం జనవరి 23 నెక్స్ట్ ఇయర్లో. అప్పటి వరకు పరిస్థితులు మెరుగుపడితే అవి కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, సో ఆ రకంగా ఈ ఏ రంగాలకు ఏ అవార్డులు ఇస్తారు గుర్తుంచుకోండి. ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోసే గుర్తుంచుకోండి. అవెందులో విపత్తు నిర్వహణలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు ఇచ్చే అవార్డులు ఏ సంస్థ ఇస్తుంది? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇస్తుంది. ఆ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటే ఇంకా డెప్త్గా ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది? హోంశాఖ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం అమిత్ షా గారు ఉన్నారు. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో చైనాకి సంబంధించి ఈరోజు వార్తలో నిలిచిన అంశం బీడో శాటిలైట్ సిస్టమ్. బీడో శాటిలైట్ సిస్టమ్ ఒక్కసారి చూడండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, అది ఏ దేశ పౌరుడైనా సరే, ఒకప్పుడు వ్యవస్థ చూడండి, ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేయాలి, ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి జర్నీ చేయాలంటే మనం ఏ గమ్యానికి అయితే చేరుకోవాలనుకుంటున్నాం దానికి సంబంధించిన ఒక వ్యక్తిని మేము ఆ ఊరికి వెళ్ళాలనుకుంటే ఎటు సైడ్ వెళ్ళాలి, లెఫ్టా రైటా స్ట్రైటా అలా అడుగుతారు. కానీ ఈరోజు ఏది లేదు, ప్రపంచంలో నలుమూలలో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలన్నా కేవలం జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో జీపీఎస్ మన కార్లలోను మొబైల్లోను జీపీఎస్ ఆన్ చేయొచ్చు, ఎక్కడికైనా ప్రపంచంలో పోవచ్చు. సో మనకు ఒక టెక్నాలజీ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో మనం చూస్తున్నాం. అలాంటి జీపీఎస్ అనేది అమెరికాకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్. సో నావిగేషన్ మనకు మార్గనిర్దేశం చేసే వ్యవస్థ. సో అలాంటి నావిగేషన్ వ్యవస్థ ఈరోజు భారతదేశము మరియు ప్రపంచంలోని చాలా దేశాలు ఆధారపడ్డది జీపీఎస్ పైనే. జీపీఎస్ ఏ దేశానికి సంబంధించింది? అమెరికా. అంటే సింపుల్ చెప్పాలంటే మన భారతదేశంలో ప్రతి గల్లీని మనం దిశానిర్దేశం చేసేది అమెరికా శాటిలైట్. సో అలాంటి అమెరికాకి చైనాకి ఇటీవల ఘర్షణలు ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అలాంటి అమెరికా చైనా మధ్యలో ఈ ట్రేడ్ వార్తో పాటు ఈ రోజున రకరకాల వార్స్, ఇటీవల కన్సులేట్ జనరల్ని మూసివేయడం జరిగింది, దానికి సంబంధించిన మనం అంశం చూసాం. ఈ రోజున బీడో అనే ఒక స్వంత నావిగేషన్ వ్యవస్థను తీసుకువస్తున్నట్టుగా చైనా వార్తలు నిలిచింది. ఇప్పటి వరకు జీపీఎస్ వ్యవస్థ ఉండే. సో ఇలా జీపీఎస్ వ్యవస్థ ప్లేస్లో సొంతంగా మేము బీడో పేరుతో ఒక నావిగేషన్ వ్యవస్థను తీసుకొస్తాము అని వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, కొన్ని దేశాలకు సొంతంగా నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ రష్యా గ్లోనాస్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, గ్లోనాస్. అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి గెలీలియో నావిగేషన్ వ్యవస్థ ఉంది, గెలీలియో నావిగేషన్ వ్యవస్థ. అమెరికా జీపీఎస్, మన ఇండియా జీపీఎస్ పైన ఆధారపడి ఉంది. అలా జీపీఎస్ అమెరికా శాటిలైట్ వ్యవస్థ పైన ఆధారపడి ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ దేశాలన్నింటినీ టార్గెట్ చేస్తూ అమెరికా ఏం చెప్పింది? మేము బీడో అనే ఒక కొత్త నావిగేషన్ శాటిలైట్ని ప్రారంభించాము, దానికి సంబంధించిన ఉపగ్రహాలు శాటిలైట్ అన్ని ప్రయోగించాము. సో 1994 నుండి ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. 1994 నుండి ఈ బీడోకి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. సో ఈ రోజున దీన్ని విజయవంతం చేసేసాము. సో మాకంటూ సొంత నావిగేషన్ వ్యవస్థ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా నావిగేషన్ వ్యవస్థను ప్రపంచంలోని 100 దేశాలలో ప్రారంభించబోతున్నాము, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఫస్ట్ ఉంటుంది ఈ లిస్ట్లో. సో అలా కొత్త నావిగేషన్ వ్యవస్థతో ముందుకు వచ్చింది. మన ఇండియా కూడా ఈ నావిగేషన్ వ్యవస్థలో ప్రయోగాలు చేస్తూనే, మీరు చూడండి, నావిక్ అంటారు, నావిగేషన్. సో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్, నావిక్ వ్యవస్థ. సేమ్ జీపీఎస్ లాగానే మనం నావిక్ వ్యవస్థని రూపొందించుకుంటున్నాము. ఎందుకంటే జీపీఎస్తో ఒకానొక సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక యుద్ధంలో మనకు జీపీఎస్ నుండి సహకారం పొందలేదు. అప్పుడు మన భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది మనం సొంతంగా మనకు కూడా ఒక నావిగేషన్ వ్యవస్థ కావాలని. అలా మన సొంతది ఇందాక రష్యాకి గ్లోనాస్ అని చెప్పినట్టు, ఈయూకి గెలీలియో చెప్పినట్టు, అమెరికాకి జీపీఎస్, ఇప్పుడు చైనాకు బీడో లాగా మనకు నావిక్ అనే పేరుతో ప్రయోగాలు జరుగుతున్నాయి. అందుకోసం IRNSS శాటిలైట్స్, ఇండియన్ రీజనల్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనే పేరుతో ఈ రోజున మనం శాటిలైట్స్ పంపుతున్నాం. విడుదల వారికి ఒకటి అని అట్లా 7 ఉపగ్రహాలు పంపాలి. సో ఈ రకంగా జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు అది అవసరం లేదు. బట్ మనకేంటంటే నావిక్ పేరుతో ఉంది, అది అభివృద్ధి దశలో ఉంది. అలా ఈ రోజు చైనా ఏం చేసిందంటే బీడో పేరిత 1994లోనే ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 300 సంస్థలు పనిచేస్తాయి ఆ బీడో వ్యవస్థ కోసం చైనాలో. దానిపైన రీసెర్చ్ చేయడానికి దాదాపు 3,50,000 మంది సైంటిస్టులు ఈ బీడో వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వాళ్ళు అందరూ కూడా కృషి చేశారు. యాక్చువల్గా బీడో అంటే అర్థం ఏంటంటే ధృవతార, బీడో ధృవతార లేదా
నార్త్ స్టార్ అంటారు. నార్త్ స్టార్ చైనా చరిత్రలో, చైనా సంస్కృతిలో నార్త్ స్టార్కి కీలకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే బీడో అనే పేరు పెట్టుకొని కొత్తగా నావిగేషన్ వ్యవస్థని రూపొందించుకుంది చైనా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏమంటారంటే జీపీఎస్కి ప్రత్యామ్నాయంగా ప్రపంచంలోని చాలా దేశాలను ఉద్దేశిస్తూ బీడో వ్యవస్థ, నావిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చిన ఇటీవల ఒక పెద్ద దేశం ఏది అంటారు చైనా. అలా చైనా అవసరాలతో పాటు ఈరోజు జీపీఎస్ వాడుతున్న దేశాలను టార్గెట్ చేస్తూ అత్యంత చవకగా వారికి ఇచ్చే ఉద్దేశంతో చేయబోతున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అమెరికాకి చైనాకి మధ్యలో జరుగుతున్న ఇంకొక ప్రత్యామ్నాయ అంశం ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఇటీవల మనకు వార్తలు నిలుస్తుంది, ఇన్ స్పేస్ రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం. ఇన్ స్పేస్, ఇన్ స్పేస్ అంటే ఏంటి? మనం క్రితం క్లాసులో నేర్చుకున్నది, భారత ప్రభుత్వము అమెరికాని ఆదర్శంగా తీసుకొని, సింపుల్ చెప్తున్నాను, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పెట్టుబడులు అంటే అమెరికానే గుర్తుకు రావాలి. ఎందుకంటే స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇటీవల క్రూ డ్రాగన్ పంపారు. మీకు బాబ్ బెహెంకన్, డో హార్లీ అనే 2 వ్యోమగాములని విశ్వం మనకి అంతరిక్షంలోకి పంపి వార్తలు నిలిచింది. అలా ప్రైవేటు వ్యోమనౌక ద్వారా మొట్టమొదటి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించే దేశం అమెరికా. అలా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశం మన భారత ప్రభుత్వానికి కూడా కలిగింది. అందుకే ప్రైవేట్ అంతరిక్షంలో పెట్టుబడులు పెట్టాలి, మన భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేట్ సామర్థ్యం రావాలి అనే ఉద్దేశంతో ఇన్ స్పేస్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేస్తాం, అలా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి. అలా మంచిదే. ఓపెన్ చెప్పాలంటే ఇప్పటివరకు ఇస్రో మాత్రమే అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేస్తోంది. ఇస్రో అయినా ఎన్ని చేస్తుంది, దానికంటూ బర్డెన్ ఉంటుంది. నెక్స్ట్ 4 ఇయర్స్కి అయ్యే ఒక టార్గెట్ గురించి ఈ రోజు ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇస్రో పైన భారం తగ్గించడము, అందులోనూ ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రైవేట్లో కాంపిటీషన్ పరంగా ఉంటుంది. నేను ఒక కొత్త శాటిలైట్ రూపొందిస్తానని చెప్పేసి అలా ప్రైవేట్ సామర్థ్యాలు కూడా తీసుకుంటే మనం అంతరిక్షంలో ఆల్రెడీ ప్రపంచంలో టాప్ 5లో ఉంటాం. మనం అంతరిక్ష రంగంలో మనం ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటుంది. అలా అంతరిక్ష రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగానికి మన భారత ప్రభుత్వము అవకాశాలు ఇస్తుంది. అందుకోసం ఇన్ స్పేస్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే ఇన్ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అలా ప్రైవేట్ సంస్థల నుండి పెట్టుబడులు తీసుకోవడానికి, అలా ప్రైవేట్ రీసెర్చ్ పెంచడానికి. ఈ రోజున ఇస్రో చైర్మన్ శివన్ గారు కీలక ప్రకటన చేశారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రైవేట్ పెట్టుబడులు పెట్టినా, ప్రైవేట్ పరిశోధనలు చేసినా లాంచ్ చేయాలి అంటే మాత్రం ఇస్రో అనుమతి, ఇస్రో సరిహద్దుల్లోనే చేయాలి. మీరు చూడండి, ఎవరు ఎన్ని రాకెట్లు తయారు చేసినా, ఎన్ని శాటిలైట్ చేసినా మనం పైనకి అంతరిక్షంలోకి పంపాలి అంటే జాగ్రఫికల్గా ఇంపార్టెంట్ ఏరియా కావాలి, జాగ్రఫికల్గా. సో అలా భూమధ్య రేఖ కండిషన్ చూస్తారు అండ్ సీషోర్. మన భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ శాటిలైట్ కేంద్రాలు లేవు, అంటే లాంచ్ ప్యాడ్స్ లేవు. ఆ రాకెట్ ఏదైతే తయారు చేస్తామో ఆ రాకెట్లు లాంచ్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ చేరదు. ఎగ్జాంపుల్ తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, ఒక్కొక్క రాష్ట్రానికి లాంచ్ ప్యాడ్స్ ఏర్పడి, ఎందుకంటే భౌగోళిక సందర్భాలు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి, భౌగోళిక ప్రాంతాలు కూడా అనుకూలత చూడాలి. సో అలా భౌగోళిక అంశాల ఆధారంగా ఉండేదే లాంచ్ ప్యాడ్. మన భారతదేశంలో శ్రీహరికోట, ఆ శ్రీహరికోటలో ఉండే షార్ ఏదైతే ఉంటుందో లాంచ్ ప్యాడ్ని ప్రైవేట్ సంస్థలకి మేము ఇస్తాము. ఆ లాంచ్ ప్యాడ్లో మీరు కూడా ఇంకా లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నెల్లూరులోని శ్రీహరికోట ప్లేస్లో మీరు కూడా లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసుకోండి. దానికి మేము ఎలాంటి ఖర్చులు, ఎలాంటి ఆర్థిక పరమైన వస్తువులు మీ దగ్గర నుండి చేయము అని ప్రకటించారు. అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నెల్లూరులో శ్రీహరికోట నుండి మీరు లాంచ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఆ టెక్నాలజీ పరంగా మీకు ఏమైనా కావాలి, ఆ లాంచ్ ప్యాడ్ విషయం కానివ్వండి, శాటిలైట్ విషయంలో కావాలి అంటే ఖచ్చితంగా ఇస్రో మీ వెంట ఉండి మీతో కలిసి మిమ్మల్ని పరిశోధన చేపిస్తుంది. ప్రైవేట్ రంగానికి మరీ విపరీతమైన ప్రోత్సాహం ఇస్తుంది. సో ఇది ఒక అద్భుతమైన చర్య భారతదేశం చేస్తుంది. సో అలా ప్రైవేట్ రంగాన్ని పెంచడానికి, ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులు అంతరిక్షంలోకి, రైల్వేలోకి రావాలి, ఆర్థిక పరంగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఇలాంటి అంశాలు తీసుకుంది. సో ఈరోజు అంశం ఏంటి? ఇస్రో నెల్లూరులోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్లో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసుకోండి. మీరు దానికి కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు మేము ఇస్తాము, దానిపైన ఎలాంటి ఛార్జీలు కూడా మేము వసూలు చేయము. సో టెక్నాలజీ కూడా ఇంకా మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించింది ఇస్రో. ఓకే, నెక్స్ట్. సో ఇది చూడండి, మనకి చైనా ఇప్పుడు డ్రాగన్ దేశం, రియల్లీ డ్రాగనే. సో చైనాకి సంబంధించి భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. సో చూడండి, జమ్మూ కాశ్మీర్ ఉంది, ఇక అక్సాయ్-చిన్, ఇదే ప్రాంతం మనకి డేంజర్. చైనాకి ఇండియాకి మధ్యలో కీలకమైన వివాదాస్పద ప్రాంతం అక్సాయ్-చిన్ ఇక్కడే. ఇటీవల గాల్వన్ లోయ ప్రాంతంలో మనకి ఘర్షణ జరిగింది కదా, చైనా సైనికులు, మన ఇండియన్ సైనికులు అమరవీరులు జరిగారు, అదంతా కూడా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు చూడండి, ఉత్తరాఖండ్ ప్రాంతం ఉంది ఇక్కడ, ఉత్తరాఖండ్.
సో ఉత్తరాఖండ్ ప్రాంతానికి చైనా దేశానికి మధ్యలో సరిహద్దు దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది. సో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న కీలక రాష్ట్రం ఉత్తరాఖండ్. అనగానే మీకు అద్భుతమైన ప్రాంతాలు గుర్తుకు రావాలి. ఎందుకంటే మీరు చూడండి, ఈ దాదాపు టూరిస్ట్ పరంగా అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలు కానివ్వండి అక్కడే ఉంటాయి ఎక్కువగా. సో ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని టూరిజం పరంగా ఆల్రెడీ డెవలప్ అయింది. కానీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బార్డర్ గ్రామాలు ఉంటాయి కదా, గ్రామాలు, ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో బార్డర్లో ఉండే గ్రామాలు, అక్కడ టూరిజం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. దానికి సంబంధించిన కీలక అంశాలను కూడా తీసుకురాబోతోంది. సో ఇలా టూరిజంని అభివృద్ధి చెందిస్తే లాభం ఏంటి, లాభమా నష్టమా? సో టూరిజంని అభివృద్ధి చెందితే చాలా రకాల లాభం ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎకనామికల్గా టూరిస్ట్ ప్రాంతాలు, టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఏముంటుంది ఇక్కడ పోతే, ఇదే కదా చైనా అని చెప్పేసి చాలా మంది చూస్తారు, ఈ పక్కన దాటేస్తే చైనా అని చెప్పేసి. సో బార్డరింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, బార్డర్ స్టేట్స్ కానీ బార్డర్ ప్రాంతాలు టూరిజం పరంగా అద్భుతంగా మనకి లాభాలను తీసుకొస్తాయి. సో టూరిజంని డెవలప్ చేయాలి. దానివల్ల లాభం ఏంటి అంటే ఎకనామికల్గా టూరిస్టర్లు పెరుగుతారు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ టూరిస్ట్ పరంగా మంచి హబ్. సో ఇప్పుడు గ్రామాలు, చైనాతో బార్డరింగ్ ఉన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో, ఇన్నర్ పర్మిట్ లైన్ ఏవైతే ఉంటాయో వాటి నుండి మనకు టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. అండ్ ఇక్కడ ఉండే సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీకి కూడా ఒక భరోసా, ఎప్పటికి కూడా జనాలతో ఉంటుంది ప్రాంతం. సో ఆటోమేటిక్గా నిఘా అనేది ఉంటుంది. సెక్యూరిటీ సైనికులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఇటీవల భారత ప్రభుత్వము చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ఏ గ్రామాల ప్రాంతాలు అంటే ఏ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో టూరిజం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తుంది అని అడుగుతారు ఎగ్జామ్లో. సో ఉత్తరాఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా చైనాతో మనం లాజికల్గా ప్లే చేస్తున్నాం. సింపుల్గా యాప్ల పైన నిషేధమే కానివ్వండి, అండ్ ఇలాంటి టూరిజం పరంగా డెవలప్మెంట్సే కానివ్వండి. సో ఎప్పుడైనా శత్రువు బలవంతుడైనప్పుడు మనం మన యొక్క మేధస్సుతోనే కొట్టాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరికైనా ఇంపార్టెంటే. శత్రువు మనకంటే బలంగా కనిపిస్తున్నాడు అంటే అతను చూపుకి అండ్ రూపంకి బలంగా ఉండొచ్చు, కానీ మన యొక్క మేధా సంపదతో మనం కొట్టవచ్చు. సో ఆ రకంగానే భారతదేశం ఈరోజు శత్రువు, ఎందుకంటే చైనా మనకంటే చాలా రంగాల్లో ముందుగా ఉంది. ఆర్థిక పరంగా కానివ్వండి, బలంగా కానివ్వండి, మిలిటరీ పరంగా కానివ్వండి, అణ్వాయుధాల పరంగా కానివ్వండి. సో అంతటి బలవంతమైన వ్యక్తితో మనం నేరుగా పోరాడకంటే మనకున్న టాలెంట్తో పోరాడడం మంచిదని చెప్పేసి భారత ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆలోచించండి, మీరు చూడండి, అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి ఏమేం చేస్తుంది అని. సో ఉత్తరాఖండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నర్ పర్మిట్ లైన్ నుండి దూరం చేయడానికి మనం ఓపెన్గా టూరిజం అనేది అభివృద్ధి చెందడానికి, అందువల్ల ఆర్థికపరమైన లాభాలు వస్తాయి, ప్రయాణికులు మనకు టూరిస్టర్స్ పెరుగుతారు, అండ్ సైనికుల విషయంలో కూడా ఎప్పటికి కూడా ఆహ్లాదపరమైన వాతావరణం ఉంటుంది. ఇవన్నీ ఇక టూరిజం అభివృద్ధి చెందితే ఏమేమి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు ఎవరు పెడతాయి? ఒక ప్రాంతం టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందింది అనుకోండి, టూరిజం ప్రాంతాలు చూడండి, కేరళనే కానివ్వండి లేదా టూరిజం ప్రాంతాలు ఎక్కడికైనా మీరు అక్కడక్కడ భారతదేశంలో షిమ్లా, మనాలి ఇటువంటి ప్రాంతాలకు వెళ్తే టూరిజం పైన డిపెండ్ అయి ఉన్న కుటుంబాలు చాలా ఉంటాయి. ఉపాధి అక్కడ వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారు, లేదా బొమ్మల దుకాణాలు పెట్టుకుంటారు, లేదా గైడ్ ఒక ప్రాంతంలో చూపించాలంటే గైడ్ అవసరం, గైడ్ బతుకుతాడు. సో ఉపాధి అవకాశాలు కూడా ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు పెరుగుతాయి. సో అలా మల్టిపుల్ ఆలోచనల ఆధారంగా టూరిజంని అభివృద్ధి చెందించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో చూడండి, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనగానే కంపేర్ చేయండి. ప్రపంచంలోని వేరే ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? భారతదేశంలోని వేరే ఏదైనా రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నాయి. ఇటు క్రితం మనం క్లాస్ నేర్చుకున్నాం. రెండవ రాజధానిగా గైర్సన్ అని ఉత్తరాఖండ్ గురించి నేర్చుకున్నాం. మొదటి రాజధాని డెహ్రాడూన్, రెండవ రాజధాని గైర్సన్ ఉత్తరాఖండ్ విషయంలో. అలా ఉత్తరాఖండ్ 2 రాజధానులు, మన 2 రాజధానులు ఉన్నాయి అక్కడక్కడ. అండ్ దేశం విషయాలు, సో మన ఇండియాలో రాష్ట్రాల విషయంలో అయిపోయినాయి. ఇక దేశాల విషయానికి వెళ్ళండి. దేశాల్లో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? అలా కంపేర్ చేసుకోండి. ప్రపంచంలో 3 రాజధానులు గల ఒక దేశం పేరు చెప్తున్నాను నేను, అది మనకి సౌత్ ఆఫ్రికా. సో ఇలాంటి నిబంధన ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోకి అమల్లోకి రాబోతుంది. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు, ఒకటి కేప్ టౌన్, ఒకటి బ్లోమ్ఫౌంటైన్ అండ్ నెక్స్ట్ ప్రెటోరియా, 3 రాజధానులు. సో ఈ పేర్లు గుర్తుంచుకోకుండా సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉంటాయి. సో ఇప్పుడు మన ఏపీకి సంబంధించి 3 రాజధానుల అంశం అనేది వార్తలోకి వచ్చింది. చాలా వివాదాల నడుమ దీనికి సంబంధించి టోటల్గా ఫైనల్గా గవర్నర్ యొక్క ఆమోదం అనేది జరగడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, విశాఖపట్నం ఇప్పటి నుండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కార్యనిర్వహణ క్యాపిటల్ 2.
అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ కర్నూల్ మనకి జ్యుడిషియల్ క్యాపిటల్, న్యాయపరమైన రాజధాని. సో 3 రాజధానులు 3 పేర్లు పెట్టుకోవడం జరిగింది. సో అలా 3 రాజధానుల అంశం అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు రాజ్యాంగ పరంగా కొంచెం చెప్తాను. సో గుర్తుంచుకోండి, రాజధాని అనే అంశము అసలు మనకు రాజధాని క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ అనే అంశము రాజ్యాంగంలో లేనేలేదు. ఆర్టికల్ 174 ఆర్టికల్ 174 ఏం చెప్తుంది అంటే సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటుంది. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ముఖ్యమంత్రి ఏ ప్రాంతం నుండి అయితే తన యొక్క అధికారాలను వినియోగించుకుంటాడో అదే రాజధాని, సింపుల్ చెప్పాలంటే. సో దానికోసం ప్రత్యేకంగా రాజధానికి సంబంధించిన ఏ నిబంధన రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ఉంది అన్నారు అనుకోండి, లేదు. సో ఆర్టికల్ 174లో సీట్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు తప్పితే రాజధాని, దాని ప్రక్రియ ఏం చేయాలి, దానికి ఎవరి ఆమోదం పొందాలి, ఇవన్నీ లేవు. సో ఇదొక అంశం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, ఇటీవల రాజధానికి సంబంధించిన అంశం అమల్లోకి వచ్చింది. మీకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉంటుందో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అందులో సెక్షన్ 5 10 ఏళ్ల పాటు 10 years పాటు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎప్పటి వరకు ఉండాలి? 2014లో స్టేట్ ఏర్పడింది కదా, అంటే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నాను, సెక్షన్స్. అండ్ సెక్షన్ 6 ఆ తర్వాత కానీ ఈ లోపల కానీ ఈ 10 years లోపల కేంద్రం ఏం చేయాలి, రాజధానిని పునర్నిర్మాణం చేయడానికి ఒక నిపుణుల కమిటీని వేయాలి. అలా సెక్షన్ 5 సెక్షన్ 6 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ 163, ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన అంశం నేర్చుకుంటున్నాం కదా. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే గవర్నర్కి ఇచ్చిన విచక్షణ అధికారాలు చెప్తుంది. విచక్షణ అధికారాలు ఏంటి? సింపుల్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, ద డిస్క్రిషనరీ పవర్స్ అసైన్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్కి ఇచ్చిన తనకి ఏ అధికారాలు అయితే ఉంటాయో, విశిష్టమైన అధికారాలు ఉంటాయో, తను చేయగలిగే అధికారాల గురించి ఆర్టికల్ 163లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 200 గవర్నర్ యొక్క ఆమోదం గురించి చెప్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ఏదైనా ఒక బిల్లు చట్టసభల్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరకు వస్తుంది కదా, దాని ఆమోదం అనేది ఆర్టికల్ 200 చెప్తుంది. అండ్ ఇంకొకటి ఆర్టికల్ 111 ఏమో రాష్ట్రపతి చెప్తుంది. చట్టసభల్లో ఆమోదం పొందిన, పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తేనే అది చట్టంగా మారుతుంది. ఎందుకు? దానికి సైన్ చేయాలి. సో అలా ఆర్టికల్ 111 రాష్ట్రపతి, ఆర్టికల్ 200 అనేది మన గవర్నర్ విషయంలో ఆమోదం విషయాలు చెప్తుంది. అండ్ ఇప్పుడు గవర్నర్కి ఇచ్చిన విచక్షణాధికారం అంటే గవర్నర్ ఏదనుకుంటే అది చేయొచ్చు. మరి ఏదనుకుంటే అది చేయొచ్చు అనే అంశము ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాల పైన డామినేట్ చేయొచ్చా అంటే ఏంటంటే మనకు ఒక కేసు ఉంటుంది, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్కి ఇవ్వబడిన విచక్షణాధికారం ఆర్టికల్ 163 పైన ఒక అంశాన్ని తీర్పునిచ్చింది. అదేంటంటే గవర్నర్కి ఇవ్వబడిన విచక్షణాధికారాలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చిన బిల్లు ఏదైతే ఉంటుందో, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా గవర్నర్ ఆమోదించాలి. సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు గవర్నర్ విశ్వభూషణ్ గారు ప్రభుత్వానికి మద్దతుగా ఆమోదించారు. అటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లు గవర్నర్కి వచ్చినప్పుడు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవచ్చా, ఎస్ ఆర్ నో చెప్పొచ్చా అంటే గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి. కారణం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యొక్క నిర్ణయానికి గవర్నర్ యొక్క నిర్ణయం అడ్డు రాకూడదు. సో ఆర్టికల్ 163 విచక్షణాధికారం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఏం చెప్పింది అంటే గవర్నర్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లులని ఆపకూడదు. సో ఆటోమేటిక్గా రాష్ట్ర క్యాబినెట్ తీసుకొచ్చిన బిల్లుని ఆపలేదు. సో 3 రాజధానుల బిల్లు ఇప్పుడు ఏదైతే ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ పేరు 2 అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఆమోదం పొందింది 3 రాజధానుల బిల్లు, సింపుల్ చెప్పాలంటే. అండ్ ఇంకొకటి నబీం రబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్, ఇది అస్సాంకి సంబంధించిన కేసు. దీనిలో ఏం చెప్తుంది అంటే గవర్నర్ విచక్షణాధికారాలు క్యాబినెట్ పైన ఉండకూడదు. అంటే క్యాబినెట్ పైన అంటే ఏంటంటే క్యాబినెట్ నిర్ణయాలను అడ్డుకునేలా ఉండకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ షంషేర్ సింగ్ కేసు మాత్రం చూసుకోండి, ఇదొకటి. అండ్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే చట్టసభల్లో అసెంబ్లీలో పాస్ అయింది, మండలి దగ్గరికి పోయింది. మండలి ఆర్టికల్ 169లో ఉంటుంది, శాసన మండలి, బైకామరలిజం అంటారు. అన్ని రాష్ట్రాల్లో లేదు, కేవలం కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అలా మండలి పోయిన తర్వాత టీడీపీ
అధికారం సింపుల్ చెప్పాలంటే టీడీపీ మెజారిటీ మండలిలో ఉంది, శాసన మండలిలో. వారు ఏం చేశారు, శాసన మండలికి రాగానే సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు. ఏది ఇప్పుడు రాజధానికి సంబంధించిన బిల్లు సెలెక్ట్ కమిటీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఈ గవర్నర్ ఆమోదం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటికి కూడా కేంద్రం దీన్ని తలుచుకుంటే ఆపొచ్చు. ఆర్టికల్ 254 ఆర్టికల్ 256 ఆధారంగా. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధానుల విషయంలో గవర్నర్కి ఇవ్వబడ్డ అధికారాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనము అంటే రాజధానుల విషయంలో గవర్నర్కి ఇవ్వబడ్డ అధికారాలు కాదు, గవర్నర్కి సంబంధించిన అధికారాలపైన ఆర్టికల్స్ అనేవి మనం చర్చించుకున్నాం. అలా గవర్నర్ ఆమోదం ఆధారంగా ఈ రోజున ఒక అంశం అనేది అమల్లోకి వస్తుందా అంటే ఇది ఇప్పుడు సబ్ జ్యుడిస్లో ఉంది. సబ్ జ్యుడిస్ అంటే ఏంటంటే న్యాయస్థానం పర్యవేక్షణలోకి వెళ్ళొచ్చు. అంటే న్యాయస్థానం పర్యవేక్షణ అంటే ఏంటంటే హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు 254, 256 ఆర్టికల్స్ కూడా వార్తల్లోకి వస్తాయి. 254, 256 అంటే ఏంటంటే చాలా మంది టీడీపీ నాయకులు కూడా వాదిస్తున్నారు కేంద్రం తలుచుకుంటే దీన్ని ఆపొచ్చు, సో పార్లమెంట్కి అధికారం ఉంది రాష్ట్రం చేసిన బిల్లులపైన అని అన్నారు. కానీ ఆర్టికల్ 254, 256 ఏముంటాయి, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన ఉంటాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి అంటే ఏంటి, ఒక అంశం పైన రాష్ట్రానికి కేంద్రానికి రెండింటికి కూడా అధికారాలు అనుకోండి, అది ఉమ్మడి జాబితా. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వీటికి సంబంధించి చట్టాలను రాష్ట్రం చేయొచ్చు లేదంటే పార్లమెంట్ చేయొచ్చు. అలా ఏకకాలంలో రెండు చట్టాలు ఒకే అంశం పైన ఉమ్మడి జాబితాలోని అంశం పైన వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరి చట్టం నెగ్గుతుంది అంటే పార్లమెంట్ చట్టం. సో పార్లమెంట్ లా ప్రివేల్స్ అన్నట్టు. సో అలా పార్లమెంట్కి అత్యున్నత అధికారాలు ఈ ఆర్టికల్స్ ద్వారా ఉంటాయి. అండ్ ఇప్పుడు వీటి విషయం ప్రస్తావన ఎందుకు రాబోతోంది అంటే చాలా మంది అడుగుతున్నారు పార్లమెంట్ ఆపాలి, కేంద్రం ఆపాలి అని. కానీ ఇప్పుడు రాజధాని అనే అంశం రాజ్యాంగంలోనే లేదు. అటువంటిది ఉమ్మడి జాబితాన రాష్ట్ర జాబితా అనేది. సో రాష్ట్రము అభివృద్ధి వికేంద్రీకరణ అంశం ఆధారంగా తీసుకొచ్చింది కాబట్టి దీనిపైన కేంద్రం కూడా ఆపే ప్రయత్నాలు, అధికారాలు లేవు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ గవర్నర్కి సంబంధించి విచక్షణ అధికారాలు చూసుకోండి, ఆర్టికల్ 163. దానికి సంబంధించిన కేసు శంషేర్ సింగ్ వర్సెస్ మనకి స్టేట్ ఆఫ్ పంజాబ్, ఆ కేసు ఒకటి చూడండి, గవర్నర్ అధికారాలపై పరిమితులు. అండ్ ఇంకొకటి, అన్ని రాష్ట్రాల్లో ఉండే గవర్నర్లకు ఉండే అధికారం ఏదైతే ఉంటుందో కొన్ని రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి వార్తల్లో. ఢిల్లీ గవర్నరు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఆపడం అనేది జరుగుతోంది. సో ఢిల్లీ గవర్నర్కి విశిష్ట అధికారాలు ఏ ఆర్టికల్లో ఉంటాయంటే ఆర్టికల్ 239A(4). సో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉండే విశిష్ట అధికారాలు, సో ప్రభుత్వం కంటే ఎక్కువ అధికారాలు, ఏ బిల్ అయినా ఆపే అధికారం ఉంటుంది. ఇది ఒకటి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఇది కూడా రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తుంది. ఢిల్లీకి సంబంధించి తరచూ ప్రభుత్వానికి గవర్నర్ వ్యవస్థ, లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో కొన్ని వివాదాలు వార్తలు నిలుస్తుంది. ఇటీవల పోలీస్ అంశం కూడా ఒకటి వార్తలు నిలుస్తుంది, పోలీస్ యాక్ట్ గురించి. సో అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్లాస్మాకి సంబంధించి ఒక వార్త నిలిచింది. ఇటీవల కాలం చూస్తున్నాం మనం, రోజు ప్లాస్మా థెరపీ, ప్లాస్మా డోనర్స్, ప్లాస్మా డొనేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలా ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల్లోనూ మరియు ప్రభుత్వం కల్పించే పథకాల్లోనూ ప్రాధాన్యత ఇస్తుంది. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈ రోజున నిన్న కూడా చూసాం మనం, పంజాబ్లో ఉచితంగా ప్లాస్మా సరఫరా అని. సో అలా ఢిల్లీలో ప్లాస్మా కేంద్రం ఏర్పడింది, తమిళనాడులో ఏర్పడింది అని. సో అలా ప్లాస్మాకి సంబంధించిన అంశాలు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేస్తారో వారికి 5,000 రూపాయలు ఇస్తామనింది. సో ఈ రకంగా నగదు సంబంధించి అంశం కూడా వార్తలు ఇచ్చేది, నగదు ప్రోత్సాహకం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఇది ఒక అంశం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, తెలుగు రాష్ట్రాల్లో విద్యావారధి అనే పథకం కూడా వార్తలు ఇస్తుంది. విద్యావారధి అంటే ఏంటంటే మనం కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం. కైట్ విక్టర్స్, ఫస్ట్ బెల్ అని చెప్పేసి కేరళ ప్రాంతంలో, కర్ణాటకలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇటీవల కేంద్రం కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఇలాంటి సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ నోచుకొని ప్రాంతాలు ఉంటాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ నోచుకొని వ్యక్తులు ఉంటారు. ఇటీవల ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఉండే వాళ్ళ కోసం పంజాబ్ ప్రభుత్వం బాలికలకి 9th to 12th స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సో అలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వార్తలు ఇస్తున్నాయి. సో ఇటీవల విద్యావారధి పథకం కింద ఏంటంటే ఎక్కడైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సిగ్నల్స్, అంటే మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా సిగ్నల్స్ రావాలి, మనకి టీవీ నెట్వర్క్ ఉండాలి. సో అలా టీవీ నెట్వర్క్ కానివ్వండి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, సో ఇంటర్నెట్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఒక మొబైల్ వెహికల్
ప్రారంభిస్తారు. మొబైల్ వెహికల్ అంటే ఏంటి? ఒక వ్యాన్ లాగా ఉంటుంది. సో ఈ వ్యాన్కి ఏదైతే ఉంటుందో డిస్ప్లే ఉంటుంది, సేమ్ క్లాస్ రూమ్ లాంటి వాతావరణం ఉంటుంది. సో అలా అక్కడక్కడ ఎక్కడైతే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ లేకుండా ఉన్నాయో సుదూర ప్రాంతాలు, అలా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లోనూ టీవీ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఈ ఒక మొబైల్ వెహికల్ ద్వారా, వెహికల్కే టీవీ ఉంటుంది, దాని ద్వారా పాఠాలను చెప్పే ప్రయత్నం విద్యా వారధి పథకం ద్వారా జరుగుతుంది. సో చాలా రాష్ట్రాలు ఇలాంటి పథకం అని అమల్లోకి వస్తుంది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కరోనా పరిస్థితుల కాలం మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అదేంటంటే మనం ఇమ్యూనిటీని పెంచే ఔషధాలు. ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగనిరోధక శక్తి. మీరు చూడండి, కరోనా బారిన పడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఒకే రకమైన సిమ్టమ్స్ లేవు. కొంతమంది అసిమ్టమాటిక్ సిమ్టమ్స్ బయటికి లేకుండా ఉంటున్నారు, కొంతమంది ఆరోగ్యంగానే బయటికి కనపడుతున్నారు, కానీ లోపల వ్యాధి ఉంది. సో అలా చాలా మందికి భారతదేశంలో కరోనా బారిన పడి తెలియకుండానే కోలుకున్న వారు కూడా ఉన్నారు. సో అలా కోలుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కరోనా వ్యాధి బారిన పడి చనిపోయిన వారు ఉన్నారు. సో అలా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసము ఈరోజు ఒక కంపెనీ, ఫార్మా కంపెనీ, లింకన్ ఫార్మా కంపెనీ, లింకన్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్, లింకన్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఒక వినూత్నమైన ఇమ్యూనిటీని పెంచే ఒక ఔషధం తీసుకొచ్చింది. ఆ ఔషధం కాంపోజిషన్ ఏంటంటే విటమిన్ సి అండ్ జింక్ కలయికతో. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా కొంతమంది ప్రొఫైలాక్టిక్గా వేసుకుంటున్నారు. ఎవరికైనా కరోనా బారిన పడ్డ వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన సస్పెక్ట్, నమ్మకం కొంత ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే అనుమానితులు. సో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారితమైన తర్వాత పాజిటివ్ వచ్చిన, అరే నేను తనను కలిశాను, 2 రోజుల కిందనే కలిశాను, తనతో భోజనం చేశాను. సో అలాంటి వాతావరణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రైమరీ కాంటాక్ట్స్, అటువంటి వాళ్ళు అనుమానంతో ఉంటారు, నాకు కూడా వ్యాధి వస్తుందేమో అని. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఇటీవల కాలంలో చూడండి, అజిత్రోమైసిన్, పారాసిటమాల్ అండ్ విటమిన్ ట్యాబ్లెట్స్, సో సి విటమిన్ ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్స్, ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. సో ముఖ్యంగా విటమిన్. సో అలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వ్యాధి బారిన పడకుండా. సో అలా వ్యాధి బారిన పడ్డా ఏమవుద్దని. సో అలా రోగ నిరోధక శక్తిని పెంచే ఒక కాంపోజిషన్ సి విటమిన్ మరియు జింక్ ఫార్ములాతో ఔషధాలను తీసుకొస్తున్నట్టుగా లింకన్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ ప్రకటించింది. సో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ మర్చిపోండి, రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలు ఇటీవల చాలా వచ్చినాయి. హైదరాబాద్లోని జీనోమ్ ల్యాబ్స్ వాళ్ళేమో ఆయుష్ క్వాత్ అనే ఒక ఆయుర్వేదిక మందుని తీసుకొచ్చారు, దాని గురించి మనం చూసాము. అండ్ ఫంగల్ పౌడర్ పేరిట ఇమ్యూనిటీని పెంచే ఒక అంశం బోడోల్యాండ్ యూనివర్సిటీ తీసుకొచ్చింది, అస్సాం. సో ఈ రోజున ఒక మెడిసిన్, సింపుల్ చెప్పాలంటే ఒక మెడిసిన్, ట్యాబ్లెట్స్, ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్ విటమిన్ సి జింక్ కాంపోజిషన్. అని గుర్తుంచుకోండి, చాలామంది విటమిన్ సి అండ్ విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్, సో గరుడ స్క్వాడ్ చూడండి, పూర్వము చరిత్రలో నిఘా వేయడానికి ఎక్కువగా పక్షులను వాడుకునేవారు, పక్షులను ప్రసార మాధ్యమాలుగా కూడా వాడుకునేవారు. ప్రసార మాధ్యమాలుగా అంటే ఏంటి? ఒక సమాచారాన్ని ఇక్కడ నుండి వేరొక వ్యక్తికి చేర్చడం కానివ్వండి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి చేర్చడం కానివ్వండి, అలా రాబందులకు కానీ గద్దలకు కానీ ఒక పావురానికి కానీ ఒక చిన్న లెటర్ కట్టేసి పంపిస్తారు. సో అలాంటి వ్యవస్థ మనకు పక్షుల ద్వారా ఉండే చరిత్రలో. సో అలాంటి పక్షుల ద్వారా ఒక నిఘా వేసే వ్యవస్థని ఈ రోజున మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది. తెలంగాణ సో గరుడా స్క్వాడ్ అనే పేరుతో ఈ రోజున ఒక నూతన వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పటివరకు చూడండి, డాగ్ స్క్వాడ్ ఉంటుంది. డాగ్ స్క్వాడ్ అంటే ఏంది? ఏదైనా రక్షణ వ్యవస్థలో డాగ్స్, పోలీసులు కూడా కనిపెట్టలేని ప్రాంతాలని వాటి వాసన చూసి కనిపెడుతుంది. సో అలా డాగ్ స్క్వాడ్, వాటి కోసము మొయినాబాద్లో డాగ్ స్క్వాడ్కి ట్రైనింగ్ ఇస్తారు. రకరకాల డాగ్స్ ఉంటాయి మన దగ్గర, డాబర్మెన్ అని, అలాంటి డాగ్స్ ఏవైతే ఉంటాయో పోలీస్ కుక్కలు అంటారు చూస్తారా, పోలీస్ కుక్కలకి ట్రైనింగ్ ఉంటుంది. వాటికి బాంబు స్మెల్ కానివ్వండి, బాంబు బ్లాస్టింగ్ పౌడర్ స్మెల్ కానివ్వండి, అవన్నీ చూపించి, బ్లడ్ స్మెల్ అవన్నీ చూపించి వేరే ప్రాంతంలో ఐడెంటిఫికేషన్ అనేవి నేర్పిస్తారు. సో అలా మొయినాబాద్ కేంద్రంగా వీటికి శిక్షణ అనేది జరుగుతుంది. ఈ రోజున చాలామంది వివిఐపీల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని వారి సెక్యూరిటీలో భాగంగా ఈ రోజున డాగ్ స్క్వాడ్ లాగానే, డాగ్ స్క్వాడ్ అనేది నేర ప్రాంతాలని తనిఖీ చేయడానికి వాడతారు. ఈరోజు గరుడ్ స్క్వాడ్ అనే పేరు ఒకటి వస్తుంది, గరుడా స్క్వాడ్. ఇదేంటంటే ఒక విఐపి వెహికల్ కాన్వాయ్ ఎస్కర్ట్, చూడండి, ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి అని పోయినప్పుడు కొన్ని 10-15 వాహనాలు పోతూ ఉంటాయి. సో అలా రక్షణకి సంబంధించి వారిని నిఘా వేయడానికి, వారు వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి కాన్వాయ్ పోతూ ఉంటుంది కదా, ఆ కాన్వాయ్ పైన నిఘా వేయడానికి చుట్టుపక్కల ఏమైనా శత్రువులకు సంబంధించి డ్రోన్స్ కానీ, వారికి సంబంధించిన ఏమన్నా వ్యక్తులు కానీ వెపన్స్ పట్టుకున్నారు అనుకోండి, అలాంటి వారిపైన నిఘా వేసి రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడానికి గరుడా స్క్వాడ్ని తీసుకొస్తామని చెప్పేసి ఇటీవల
తెలంగాణ అంశం ఒకటి వార్తలు నిలిచింది. తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా చేస్తున్నారు. మొయినాబాద్లో ఈ గరుడ పక్షులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ట్రైనింగ్, సో పక్షులను కూడా రక్షణ రంగంలోకి తీసుకురాబోతున్నారు. అలా VVIPలు పోయే మార్గంలో రకరకాల డ్రోన్లతో పర్యవేక్షణ చేసే వాళ్ళు ఉంటారు, శత్రువులు అంటే తీవ్రవాదులు కానివ్వండి లేదా నక్సలైట్లే కానివ్వండి, అలాంటి డ్రోన్ల సహాయంతో వీరు నిఘా వేయడానికి కానివ్వండి, అలా వెపన్స్ అక్కడక్కడ గెరిల్లా స్క్వాడ్ కింద చెట్లపైన అక్కడిక్కడ నిఘా వేస్తారు. అలాంటి వారిని మార్గానికంటే ముందుగానే పర్యవేక్షణ చేసి వాటి గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తాయి అన్నట్టు. సో అలా గరుడా స్క్వాడ్ అనేది వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల చూడండి, సైబరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ గారు వార్తలు నిలిచారు. డొనేట్ ప్లాస్మా పేరుతో ఇటీవల ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి వినూత్నమైన విపరీతమైన స్పందన వస్తుంది. సో ప్లాస్మా అనేది ఈరోజు ఒక అద్భుతమైన ఔషధం. కరోనా బారిన పడ్డ వ్యక్తి ఇక చివరి క్షణాల్లో అల్టిమేట్ ఆయుధం ప్లాస్మా థెరపీ. సో అలాంటి ప్లాస్మా యొక్క ప్రాముఖ్యత కోసం రకరకాల పథకాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు, సైబరాబాద్ సజ్జనార్ గారు ఈ రోజున డొనేట్ ప్లాస్మా అనే కార్యక్రమం ద్వారా చాలా మందిని ప్లాస్మా డొనేషన్, పోలీసులు ఈ రోజున సామాజిక సేవ విషయాల్లో కూడా చాలా వార్తలు నిలుస్తున్నారు. చూడండి అలాంటి అంశాలు ఈ లాక్డౌన్ కాలంలో కానివ్వండి, పోలీసులకు సంబంధించి సోషల్ వర్క్ కింద ఎలాంటి పనులు చేస్తున్నారు అవి కూడా చూడండి, చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు. సో ఈరోజు డొనేట్ ప్లాస్మా కింద ఒక కార్యక్రమం చేపట్టారు. దీన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా మెచ్చుకున్నారు. అందుకోసము మహారాష్ట్ర ప్రభుత్వము డొనేట్ ప్లాస్మా అనే ఒక యాప్ని తీసుకొని ప్లాస్మా డొనేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ ఆశావాహులు ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ చేయండి, వారికి ప్రోత్సాహకాలు ఇస్తాము ప్రభుత్వంలో అని చెప్పేసి డొనేట్ ప్లాస్మా అనే యాప్ ఏమో మహారాష్ట్రలో. దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు చేసిన కార్యక్రమం. డొనేట్ ప్లాస్మా ఆధారంగా ప్లాస్మాని తీసుకోవడం, ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు. నెక్స్ట్, సో ఇండియా ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో ఒక అంశం ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆస్ట్రేలియాకి మరియు ఇండియాకి మధ్యలో అదేంటంటే ఇండియన్ డయాస్పోరా అంటారు. డయాస్పోరా చూడండి, ప్రపంచంలోని ప్రతి మూలకి కూడా భారతీయులు విస్తరించారు. సో అది మన భారతదేశం గొప్పతనం. భారతీయులు ప్రతి దేశంలో వారి అభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషిస్తున్నారు. సో అలా నైపుణ్య అభివృద్ధి కానివ్వండి, శారీరక సామర్థ్యాన్ని కానివ్వండి, గల్ఫ్ దేశాలకు పొట్ట చేతులు పట్టుకుని పోయేవారు ఉంటారు. అలా వారి దేశ ఆర్థిక రంగంలో వాళ్ళ పాత్ర ఉన్నట్టే మన దేశం నుండి ఉపాధి కోసం అక్కడికి పోతారు. విన్ సిచ్యువేషన్, వీరికి ఉపాధి దొరుకుతుంది, వారి ఆర్థిక అవసరాల్లో కూడా వీరు చేతులిస్తున్నారు. సో మానవ అవసరాలు. అండ్ వెస్టర్న్ దేశాల్లో సాఫ్ట్వేర్, ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రదేశాలు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజంగా ఉన్నాయంటే కారణం మన భారతీయుల పాత్ర కూడా అందులో ఉంటుంది. నేటివ్ అమెరికన్స్ అంతగా అద్భుతంగా ఉండరు, కానీ మన భారతదేశం నుండి వెళ్ళిన ఎవరైతే టెక్నాలజీ పర్సన్స్ ఉంటారో మేధా సామర్థ్యంతో అక్కడ దేశం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. అదొకటి ఇంపార్టెంట్. అలా ప్రపంచ దేశాలు అన్నిటి దేశాల్లో కూడా మన భారతీయులు మనకంటూ గుర్తింపు తెస్తున్నారు. ఈ రోజున భారతదేశానికి అమెరికాకి మధ్యలో భారతదేశానికి ఆస్ట్రేలియాకి మధ్యలో ఒక వార్త తెలిసింది. అదేంటంటే భారతీయులు 2019-2020 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియాలో పౌరసత్వం ఉంటుంది కదా, మనకి ఇటీవల వివాదాస్పద పౌరసత్వ చట్టం, అలా ఏ దేశంలో అయినా కూడా పౌరుడిగా గుర్తించాలంటే పౌరసత్వం రావాలి. అలా పౌరసత్వం ఒక్కొక్క దేశానికి ఇన్నేళ్ళు ఖచ్చితంగా ఉండాలని ఒక నిబంధన ఉంటుంది. అలా ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య విషయంలో ఒక నివేదిక ఇచ్చింది. అలా 2019-2020లో ఎంతమంది భారతీయులు ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందారు అంటారు. 38,000 మందికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఇచ్చింది. అలా 6 ఏళ్ళు కంటిన్యూ అక్కడ గ్రీన్ కార్డ్ అని PR అని ఉంటాయి కదా, అలా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన భారతీయులు, భారత సంతతి వాళ్ళు. అండ్ దాదాపు 2016 సెన్సస్ ఆస్ట్రేలియా లెక్కల ప్రకారము దాదాపు 6,19,624 మంది భారతీయులు ఎథ్నిక్ గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ గాట్ సిటిజన్షిప్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే భారతదేశ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఆస్ట్రేలియాలో ఒక్క సంవత్సరంలో గింత పొందారు. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఎంతమంది పొందారు పౌరసత్వము? 38,000 మంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 60% ఎక్కువ. అంటే ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందుతున్న భారతీయుల యొక్క జనాభా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే. సో అలా ఆటోమేటిక్గా ఏంటి, వేరే దేశాల్లో ఉంటే మన దేశం వదిలిపోయినట్టు కాదు. ఆ దేశంలో సంపాదించిన ఏదైతే ఆర్థికపరమైన సంపాదన ఉంటుందో, నెల నెల జీతం పొందుతారు కదా, అక్కడ వాళ్ళ ఖర్చులు పోను వారిపైన డిపెండెన్స్ మన ఇండియాలో జీవిస్తారు కదా. ఆస్ట్రేలియాలో ఉన్న ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కానీ ఒక ఫ్యామిలీ కానీ అక్కడ బతుకుతుంది అనుకోండి, అక్కడ సాఫ్ట్వేర్ కానీ ఏదో ఒక కార్పొరేషన్లో కానీ పనిచేస్తే వారికి నెల నెల వచ్చే ఆదాయం పైన వీరు బతకకపోను మన ఇండియాలో ఉండే వారి కుటుంబానికి కూడా డబ్బులు వస్తాయి. దీన్ని ఫారెన్ రెమిట్టెన్స్ అంటారు. ఫారెన్ రెమిట్టెన్స్ ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్.
సో విదేశీయుల నుండి మనం పొందే ఆర్థికపరమైన సౌకర్యాలు, ఫారెన్ రెమిటెన్స్, అలా ఫారెన్ రెమిటెన్స్ పెడితే మనకు కూడా ఈ ఆర్థికపరమైన సౌకర్యాలతో ఎగ్జాంపుల్ $100 వచ్చినాయి అనుకోండి, దీంతో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. సో ఈ రకంగా ఫారెన్ రెమిటెన్స్ కూడా పెరుగుతాయి. ఎంతమంది విదేశాల్లో ఉంటే వాళ్ళ నుండి వచ్చే ఎకనామికల్ రీసోర్సెస్ పెరుగుతాయి, ఫారెన్ రెమిటెన్స్ పెరుగుతాయి. ఆ ఎకనామికల్ రీసోర్సెస్ ఇక్కడ మళ్ళీ మనం ఏదో ఒక కార్యక్రమానికి సైకిల్ ఆఫ్ ఎకానమీలో పాల్పంచుకుంటాము. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఆస్ట్రేలియాలో గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 60% జనాభా సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్కి పౌరసత్వం ఇచ్చింది. సో అదొకటి. 60% పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరం 60% ఎక్కువ మందికి పౌరసత్వం, ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. ఈ సంవత్సరం 38,000 మంది. అండ్ ఆస్ట్రేలియాలో మొత్తం పౌరుల్లో దాదాపు 2.8% ఇండియన్సే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ 3 ఇండియన్సే ఉన్నారు. అంటే ఆస్ట్రేలియా వృద్ధిలో మన భారతీయుల పాత్ర చూడండి. సో ఇండియన్ డయాస్పోరా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఒకటి. నెక్స్ట్, అండ్ ఇటీవల ఆస్ట్రేలియా విషయంలో మనకి కోవాలాలు కూడా వార్తలు నిలిచినాయి. కోవాలా అలాంటి అంశాలు, మార్సుపియల్స్, ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్, అవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనే పేరుతో ఈ రోజున ఎంఎస్ఎంఈ వార్తలు నిలిచింది. సో ఈ గ్రామోద్యోగ్ వికాస్ యోజన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏంటంటే, ఇది మనకి చిన్న పరిశ్రమలకి ఉపాధికి ఇవ్వడానికి, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి భారత ప్రభుత్వము గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం కింద ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని ప్రారంభించింది. దేనికోసం అంటే ఆర్టిజన్స్ ఉంటారు కదా, చేతి వృత్తులపై ఆధారపడే వాళ్ళు, వారికి సంబంధించి జీవనోపాధి కల్పించడానికి అగరబత్తుల తయారీ చేయడానికి ఉద్దేశించిన పథకం. అలా దేశమంతా కాకుండా సెలెక్టెడ్ కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమల్లోకి తెస్తుంది. ఎంఎస్ఎంఈ పర్యవేక్షణ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఉద్యమ సంస్థలు అంటాం ఈ రోజున. అది గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద అగరబత్తులకు సంబంధించి చేతి వృత్తులకారులకి ప్రోత్సాహం ఇవ్వడానికి వార్తలో నిలిచింది. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్రామోద్యోగ్ వికాస్ యోజన. సో అనిల్ మురళి, ఎవరు ఈ అనిల్ మురళి? కేరళ మలయాళ నటుడు. మలయాళానికి సంబంధించి మలయాళం ఇండస్ట్రీ ఉంటుంది కదా, కాకపోతే మలయాళం ఇండస్ట్రీ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్తో సినిమాలు ఉంటాయి. చిన్న పరిశ్రమ. మన టాలీవుడ్, బాలీవుడ్ తర్వాతనే మన టాలీవుడ్ నెంబర్ 1లో ఉంటుంది. ఆ తర్వాత శాండల్వుడ్, లేకపోతే బాలీవుడ్, ఇలాంటివి ఉంటాయి. సో ఇతను మనకి కేరళ ప్రాంతానికి సంబంధించిన మలయాళ నటుడు. ఇటీవల చనిపోవడం జరిగింది. చాలా సినిమాల్లో హీరోగా నటించాడు, సహనటుడుగా నటించాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అలా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక నటుడు, మలయాళ నటుడు అనిల్ మురళి గారు ఇటీవల చనిపోవడం జరిగింది. ఇదొకటి వార్తలు నిలిచిన వ్యక్తులు. సో ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక వ్యక్తి సోనం షెరింగ్ లెప్చా. ఎవరితను? ఒక గాయకుడు, సంగీత దర్శకుడు. సో చాలా వరకు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పైన చాలా పాటల్లో తన యొక్క గుర్తింపు ఉంటుంది. చాలా పాటలు పాడాడు. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి తన యొక్క పాటలు చరిత్ర ఉన్నంత కాలం ఉంటాయి. తన యొక్క ఈ సమాజానికి సంబంధించిన పాటలు, సంస్కృతికి సంబంధించిన పాటలకు గుర్తుగా భారత ప్రభుత్వం గుర్తించి తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఇచ్చింది. ఈ రోజున మరణించిన వ్యక్తుల్లో మనం నేర్చుకుంటున్నాము. సోనం షెరింగ్ లెప్చా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఒక జానపద గీతాలను పాడాడు, సంగీత దర్శకుడు చేశాడు. చాలా వరకు చాలా ఏళ్ళు తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చుకున్నాడు. నెక్స్ట్, సో ఉర్జిత్ పటేల్ మనకు కొత్త పరిచయం అవసరం లేదు. ఆర్బీఐ మాజీ గవర్నర్గా చేశాడు, కానీ కొంతకాలం తర్వాత రాజీనామా చేశాడు. ఇటీవల కాలంలో తనకు సంబంధించిన 2 అంశాలు నేర్చుకున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చైర్మన్గా నియమితులయ్యారు. అది లాస్ట్ మంత్లో మనం నేర్చుకున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. అండ్ తను ఇటీవల ఒక పుస్తకంతో వార్తలు ఇచ్చాడు. తను రాసిన పుస్తకం సేవింగ్ ద ఇండియన్ సేవర్. సో ఈ 2 అంశాల గురించి మనం గడిచిన నెలలో నేర్చుకున్నాము. ఈ రోజున తను ఒక అడిషనల్ డైరెక్టర్ ఒక సంస్థకి నియమితులవ్వడం జరిగింది. ద గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్. ద గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో, షిప్పింగ్ సంబంధించిన ఒక సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. దానికి అడిషనల్ డైరెక్ట్గా, ఫుల్ టైం డైరెక్ట్గా పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించి రానున్న 5 సంవత్సరాల పాటు ఆగస్టు 1 నుండి తను విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. సో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ద గ్రేట్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకి ఈ రోజున నియమితులు అయ్యారు. సో ఇటీవల వార్తలోనేమో ఒక పుస్తకంతో నిలిచారు. ఆ తర్వాత
మనకి ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఏదైతే ఉంటుందో దానికి కూడా తను చైర్మన్గా బాధ్యతలో ఉన్నాడు. ఇప్పుడు రానున్న 5 సంవత్సరాల పాటు అడిషనల్ డైరెక్టర్గా షిప్పింగ్ కార్పొరేషన్ కంపెనీకి ఒక గౌరవ డైరెక్టర్గా ఉంటారు. సో అలా వార్తలు నిలిచారు. నెక్స్ట్, గిరిజాబాయి తివారీ. గిరిజాబాయి తివారీ ఎవరి? గిరిజాబాయి తివారీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ. 117 సంవత్సరాలు వయస్సు తనకి ఇప్పుడు. సో 117 సంవత్సరాలు అంటేనే మనము ఒక ఆశ్చర్యానికి లోనవుతాము. అలాంటి ఒక మహిళ ఈరోజు సమాజానికే ఒక గొప్ప సందేశం ఇచ్చే వ్యక్తిగా వార్తలు నిలిచింది. ఎలా అంటే 117 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ కూడా తను ఐటీ ఫైల్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. సో అలా ప్రభుత్వానికి పన్నులు, ప్రభుత్వం నడిచేదే ప్రజల నుండి వచ్చే పన్నుల ద్వారా. సో ప్రభుత్వ ఆదాయం ప్రజల నుండి వచ్చే పన్నులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటారు. అలా ఒక పెద్ద మహిళ, ఒక వృద్ధ మహిళ ఈరోజు సమాజానికి ఒక గొప్ప సందేశం ఇస్తూ అత్యంత పెద్ద వయసులో కూడా భారతదేశంలో ఐటీ ఫైల్ చేస్తున్న అత్యంత పెద్ద మహిళగా ఈరోజు వార్తలు నిలిచింది. సో తన గురించి సమాచారం 3 రోజుల కిందనే వచ్చింది. బట్ మనం ఈ రోజుల వార్తల వ్యక్తులుగా మనం నేర్చుకుంటున్నాం. సో గిరిజాబాయి తివారీ, గిరిజాబాయి తివారీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ, 117 సంవత్సరాల మహిళ ఈరోజు ఇంకా ఐటీ కడుతుంది. అలా భారతదేశంలో ఐటీ కడుతున్న, ఆదాయ పన్ను కడుతున్న ఒక పెద్ద మహిళగా ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి. సో ఇలా వార్తల వ్యక్తులు ఉన్నారు. కొంతమంది మిస్లేనియస్ ఏమన్నా మిగిలిపోయిన ఉంటే రేపటి క్లాస్లో మళ్ళీ మనం నేర్చుకుందాము. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.